హలో అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే మసాలా కారం ఆడించుకుంటున్నాను ఫ్రెండ్స్. కారం అయిపోయింది. ఎండుమిర్చి అయితే తెప్పించి తొడాలు తీయించేసా. చూసారు కదా, మసాలా కారానికి కావాల్సిన మసాలా దినుసులన్నీ నేను ఎండలో పెట్టుకున్నాను. మిరపకాయలు కూడా 5 days నుంచి ఆరబెడుతున్నానండి. ధనియాలు జీలకర్ర, ధనియాలు ఒక 1/2 kg తీసుకున్నా, జీలకర్ర ఒక 1/2 kg తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, మిరపకాయలు కూడా బాగా ఆరిగిపోయి విరిగిపోతున్నాయి, కూడా ఆరిపోయి ఎండకి బాగా ఎండిపోయినాయి ఫ్రెండ్స్ మిరపకాయలు అయితే. ఏం చేస్తున్నారండి? ఇంకా విశేషాలు ఏంటి? అందరూ బాగున్నారా? ఈ కారం అయితే ఏ కర్రీస్లోకైనా దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఆడిచ్చేసాను. చూసారు కదా, ఆడిచ్చాక ఒక 1/2 kg వరకు వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చా దంచుకోవాలి ఫ్రెండ్స్. దంచుకుని కారంలో కలుపుకుంటే కారం స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మా వైపు అయితే ఇలా ఆడిస్తారండి కారాన్ని. మీరు ఎలా ఆడిస్తారో చెప్పండి, ఓకేనా అండి? మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అన్నట్టు? నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా మీకు రెసిపీస్ అవి కావాలితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా అండి? చూస్తున్నారు కదా, అసలు కారం చూసారు కదా, అంటే కాసేపు ఆడిచ్చి మిల్లు నుంచి తెచ్చాక అలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఆరాక ఈ ప్లాస్టిక్ డబ్బాలోనో స్టోరేజ్ చేసుకుంటే ఇయర్ అంతా మనకి సరిపోతుంది, ఓకేనా అండి? బాయ్.